ఎప్పుడన్నా ఎవరన్నా ఒక్కరోజైనా డ్రై ఫాస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? నీళ్ళు కూడా తాగకుండా? ప్రైజ్ గాడ్ ఫర్ యూ, ప్రైజ్ గాడ్ ఫర్ యూ. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్. అఫ్ కోర్స్ ఫాస్టింగ్ ఉన్న శక్తి ఎంతో ఘనమైనది. అందులో ద ఇంటెన్సిటీ, మనం పోరాడే యుద్ధం తగినట్టుగా మనలో ఉపవాసం ఉండటంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మరొకసారి అడగబోతున్నాను, నన్ను అడిగాను, ఈరోజు మరొకసారి అడగబోతున్నాను, ఎంతమంది అసలు ఉపవాసం ఉంటున్నారు? చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. ఉపవాసం ఉన్న వారే ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని బట్టి దేవుని స్థుతిస్తున్నా. ఎందుకంటే నిన్న ఆదివారం చూసినప్పుడు అనేక మంది ఈవినింగ్ సర్వీస్కి వచ్చిన వారు ఉన్నారు అనుకుంటున్నా. చాలా కొద్ది మంది మాత్రమే చేతులు ఎత్తారు. లేదు, ఈ క్వశ్చన్ ఇంకొకలాగా అడగబోతున్నా. ఈరోజు ఒక వ్యక్తి జీవితం మారాలనేటప్పుడు మనసు మారాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనసు మారాలనేటప్పుడు మనసులో ఏం మారాలి? ఆలోచన విధానం ఎలాంటిది? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. కొన్ని నిర్ణయాలు చేస్తేనే కానీ మనుషుడు ఆ నిర్ణయాలకి కట్టుబడి ఉండడానికి లేదు. ఈరోజు చాలా మందికి బ్రతుకు మారాలని ఆశ ఉంది, కానీ ఏం చేస్తే వాక్యం మనకు తెలియజేయబడుతుంది. మనం ఎవరిని హూ వీఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు మనం ఏమై ఉన్నామో. ఈరోజు మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలుగుతారా? మీరు క్రీస్తునందు ఏమై ఉన్నారో తెలుసా? చెప్పగలుగుతారా? చెప్పండి, ఒక 4 మాటలు చెప్పండి. నాట్ బీ లైక్ దట్. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనం కలిగి ఉందాం. నీతిని ప్రేమిద్దాం, సత్యాన్ని ప్రేమిద్దాం, ప్రేమ కలిగి, క్రీస్తు ప్రేమ కలిగిన దేవుని ప్రేమ, అగాధ ప్రేమ కలిగి బ్రతుకుదాం. Make a challenge this year. You need to have a mind of Christ. క్రీస్తు కాదంట అతిశయించాల్సిందే. దేని బట్టి అతిశయించాలంట? చెప్పండి. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలను అనగా, భూమి మీద కృపను చూపుచు. ఎవరంట? భూమి మీద కృపను చూపుచు నీతియు న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని ఏం చేయాలంట? తెలుసుకో. ఓకే కాదు, ఎగ్జామిన్ మీ. ఇంగ్లీష్ లో చూస్తే ఇంకా చాలా బాగుంది. ఎలాగా? హూ కెన్ అండర్స్టాండ్, హూ విల్ ట్రూలీ నో మీ అండ్ అండర్స్టాండ్ దట్ ఐ యామ్ ద లార్డ్. నిజముగా తెలుసుకో, ఎగ్జామిన్ చేసి తెలుసుకో, పరీక్షించి తెలుసుకో, నన్ను గ్రహించుకో. నేను ఎంతైతే నీకు తెలియజేస్తున్నాను అంత తెలుసుకో. తెలుసుకుని బ్రదర్, అట్టి వాటిని బట్టి నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నన్ను తెలుసుకో, దానిని బట్టి నేను అలాంటి వాటిని బట్టి నేను ఆనందిస్తాను. దేవుడు అతిశయించని చెప్పలే, కానీ దేవుడు ప్రభా. ఈరోజు ఎంతో మంది ఏమాత్రం కృతజ్ఞత లేదు మైండ్ సెట్లో. అవసరమైతే దేవుడి మీద కావాల్సినంత కోపం ఉంది. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం జరిగించాడు, దేవుడు నాకేమి ఇచ్చాడు, దేవుడు ఏది, వేర్ ఇస్ గాడ్? బట్ దెన్ ఇఫ్ యు రీడ్ హియర్, బైబిల్ ఇస్ వెరీ క్లియర్. గివ్ థాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, రిజాయిస్ ఆల్వేస్, ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగక ప్రార్థన చేయండి. మన ధూపం వేస్తూ ఉండాలి, అగ్ని కాల్తూనే ఉండాలి. కీప్ యువర్ ఫైర్ బర్నింగ్. సో ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, బి ఏ సోల్ విన్నర్. ఆత్మను పట్టండి. దేవుని వాక్యం తగినట్టుగా జీవించేవాడు ఇతరులకు మాదిరికరంగా ఉండగలుగుతాడు. ఈరోజు ఎంతో మంది ఇతరులకు చెప్తున్నారు కానీ చేయట్లేదు. దాన్ని బట్టి మనుషుడు ఎవరు విలువనవ్వట్లేదు. బిఫోర్ యూ టెల్ అదర్స్, యూ లివ్. ట్రై యువర్ మైండ్. నా జీవితము ఐ హ్యావ్ టు బి మోడల్, ఐ హ్యావ్ టు బి అంబాసిడర్స్. మనం క్రీస్తు రాయబారులు అంటే అర్థం ఏంటి? మనం క్రీస్తు ఎవరో కనబరిచేవారిని, క్రీస్తుని రిప్రజెంట్ చేసేవారిని. యూ బెటర్ బీ రైట్. మనం క్రీస్తు రాయబారుని. ఇక్కడ ఎవరైనా అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ ఉన్నారా? యూ హ్యావ్ టు డ్రెస్ రిప్రజెంటింగ్ జీసస్ క్రైస్ట్. యూ హ్యావ్ టు టాక్ రిప్రజెంటింగ్ జీసస్ క్రైస్ట్. ఒక దేశపు రాయబారుడు ఉన్నాడంటే ఆ దేశం తిరిగి స్త్రీలు పురుషులు భార్య భర్తలు అయితే పర్వాలేదు. మీ పక్కన ఉన్న వాళ్ళ వైపు తిరిగి ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థన చేసేటప్పుడు ఆపర్చునిటీ
డే 6 అయితే అయిపోయింది. సీ యూ ఇన్ డే 7. సంపూర్ణంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు విద్యాబంటి యూట్యూబ్ ఛానల్. 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అయితే జరుగుతున్నాయి. ద లాస్ట్ చర్చ్లో మీరు అందరు రండి, రావాలనుకునేవారు రండి. బోయినపల్లి దగ్గర ఉంటుంది, తాడ్పూర్ దగ్గర.